హలో ఎవ్రీవన్, హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈరోజు మేము వెళ్తున్నాము పామ్ అట్లాంటిస్కి. సో ఇది నేను షూట్ చేశాను ఫ్రైడే. సో పామ్ అట్లాంటిస్ చాలా ఫేమస్ ప్లేస్ దుబాయ్లో. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అది. చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడే. సో ఒక్క రోజైతే మీరు అన్నీ కవర్ చేయలేరు. బట్ మేము మెయిన్గా వెళ్ళాల్సింది పాయింటీకి. సో అక్కడ షో ఉంటుంది. సో వాటర్ షో ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. సో అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న జస్ట్ ప్లేసెస్ అన్నీ చూద్దామని వెళ్తున్నాం అంతే. సో టైం లేదు. మేము 2కి అలా 3కి అలా బయలుదేరాము ఆఫ్టర్నూన్. సో మెట్రోలో వెళ్తే ఏమవుతుందంటే మీకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, సిటీ వ్యూ అంతా. అండ్ ఇఫ్ యూ గో బై కార్ అంత క్లియర్గా కనిపించదు, అంత అంత అనిపించదు అనమాట. సో మీకు ఒకసారి వ్యూ అంతా ఎలా ఉంటుందో, సిటీ వ్యూ అంతా ఎలా ఉంటుందో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను మెట్రో చూపిస్తాను, ట్రామ్లో వెళ్ళింది చూపిస్తాను, అండ్ మోనో రైల్ కొత్తగా స్టార్ట్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదంతా సిటీ అనమాట. సో సిటీకి అవుట్ సైడ్లో ఉంది, మీకు ఒక పామ్ ట్రీ లాగా ఉంటుంది. నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్ మెట్రో ఎక్కాలి. సో మెట్రో అయిపోయిన తర్వాత ట్రామ్ ఉంటుంది. సో ఇది ట్రామ్ ఎక్కిన తర్వాత మనం నకీల్ మాల్ అని ఒక మాల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి మోనో రైల్ పట్టుకొని మనం ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఇది నియర్లీ 1 అవర్ టైం పడుతుంది మొత్తం వెళ్ళాలి అంటే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అక్కడి నుంచి మనం నకీల్ మాల్లోకి వెళ్తాము. సో ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ ఇదనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లేస్. సో అక్కడికి వెళ్తున్నాం మనము. సో అక్కడ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నవన్నీ ఇక్కడ మనకు రాసి ఉంటుంది. సో పాయింట్కి వెళ్తున్నాం, కింద ఉంది కదా పాయింట్, అక్కడికి వెళ్తున్నాం మనం. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ పిక్లో ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట చూడ్డానికి. చాలా ఉన్నాయి అట్రాక్షన్స్ అక్కడ చూడ్డానికి. అండ్ ఇది మోనోరైల్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ చూడ్డానికి కూడా లోపల సీటింగ్ అదంతా చాలా బాగుంటుంది. సో మనం వెళ్తున్నాము అట్లాంటిస్ ఆక్వా వెంచర్కి వెళ్తున్నాము. సో లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బాగుందో వ్యూ. మేము ఈవినింగ్ 5కి అలా ఆ టైంలో వెళ్ళాము ఇది. సో క్రీక్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. సో సన్సెట్ కూడా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట మనకి, లైక్ మనం వెళ్ళే ప్లేస్. సో ఇది వచ్చి మోనోరైల్ చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎక్కువ మంది జనాలు కూడా ఉంటారు. సో మ్యాక్సిమం కార్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది. వెరీ ఫ్యూ పీపుల్ మోనోరైల్లో, అంటే ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. సో పామ్ చెప్పాను కదా, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఒక సైడ్ మొత్తం హౌసెస్ ఉంటాయి, దాని తర్వాత కొంచెం బీచ్ ఉంటుంది, మళ్ళీ హౌసెస్ ఉంటాయి, తర్వాత బీచ్ ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట, లైక్ ఒక ట్రీ లాగా. సో అది మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికి. సో అక్కడ లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి, లైక్ షాపింగ్కి అండ్ ఫిష్ అక్వేరియం ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము. అండ్ ట్రైన్ దిగ్గానే, అది మోనో రైల్ దిగ్గానే మనం ఈ ప్లేస్కి వచ్చేస్తామన్నమాట. కనెక్టెడ్ ఉంటుంది. సో ఇక్కడ అంతా పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. సో దాని పక్కనే
సీ ఉంటుంది. సో ఇది మెయిన్ సీ. సో వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లైక్ సన్సెట్ చూసాము, బ్యూటిఫుల్గా ఉండింది. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఏదైనా వీకెండ్ మీరు అలా వెళ్ళి రావచ్చు. చాలా ఈ టైంలో క్లైమేట్ బాగుంటుంది కాబట్టి, సో మీరు దుబాయ్లో సమ్మర్ కంటే వింటర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో సమ్మర్లో అసలు బయటకు వెళ్ళడానికే కుదరదు. సో ఫ్రెష్ ఎయిర్ అండ్ బీచ్ దగ్గర చాలా బాగా అనిపించింది. సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకి లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడ్డానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఈ అట్లాంటిస్ అక్వా వెంచర్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. లైక్ వాటర్ గేమ్స్, వాటర్ పార్క్స్, థీమ్ పార్క్స్, డాల్ఫిన్ బే అండ్ ఇక్కడ చూపించాను కదా లాస్ట్ చాంబర్స్ అక్వేరియం. ఇక్కడ దీని ప్రైస్ వచ్చి 200 దిరామ్స్ మనం లోపలికి వెళ్ళడానికి. అండ్ జిప్ లైన్ రైడ్ ఉంది, హెలికాప్టర్ షో ఉంది, హెలికాప్టర్ రైడ్ ఉంది. సో అలా చాలా ఉన్నాయన్నమాట. మనం కావాలి అనుకుంటే ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళొచ్చు. సో అలా ఉన్నాయన్నమాట. సో ఇదైతే వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అనమాట దుబాయ్లో. డెఫినెట్గా ఇక్కడికైతే వచ్చి ఇవన్నీ ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు. సో 1 or 2 డేస్లో ఇక్కడ అన్నీ చూడడానికైతే వెళ్ళచ్చు. అండ్ ఎందుకు నాకు ఇది షూట్ చేయాలనిపించింది. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మోనోరైల్లో వెనక్కి వెళ్ళాలి. బికాజ్ మేము వెళ్తున్నాము పాయింట్కి, అక్కడ వాటర్ ఫౌంటైన్కి వెళ్ళాలి కాబట్టి సో ఆ షో చూడడానికి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మనం మోనోరైల్లో వెళ్తున్నప్పుడు అక్కడ లైట్ ఆఫ్ చేస్తారనమాట ట్రైన్లో. బికాజ్ ఆ వ్యూ అంతా మనకి ఆ లైట్స్తో కనిపించడానికి. సో కాస్త దూరం వెళ్ళిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తారు. సో వ్యూ అయితే ఎంత బాగుందో బయట నుంచి చూస్తుంటే. సో ఇక్కడ ముందర ఇక్కడ బీచ్ కూడా ఉంది, మనం అక్కడికి కూడా వెళ్ళచ్చు. బట్ మేము వచ్చింది మెయిన్ షో చూడడానికి కాబట్టి మేము ఎక్కువ అక్కడ టైం స్పెండ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం పాయింట్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. సో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ చూసారు కదా, ఆ షోకి వెళ్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ మనం బస్ ఎక్కాలన్నమాట. సో నకీల్ మాల్లో దిగి అక్కడ మళ్ళీ బస్ పట్టుకొని అక్కడ అరేంజ్ చేస్తారనమాట, వాళ్ళే అరేంజ్ చేస్తారు బస్సు. సో ఈ షో దగ్గరికి, ఈ పాయింట్ దగ్గరికి వాళ్ళే అరేంజ్ చేస్తారు బస్సు. సో మాల్లో నుంచి మనం ఇక్కడికి వస్తామన్నమాట బస్సులో. సో దెన్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, మనం స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి. సో వ్యూ చూడొచ్చు, బీచ్ కూడా ఉంది. సో బీచ్కి అయితే ఈ నైట్ టైం కాబట్టి మేము వెళ్ళలేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. సో ఇప్పుడు షో అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఇంకేం మాట్లాడను, మీరు జస్ట్ ఆ షో మొత్తం చూసేయండి విత్ మ్యూజిక్. అంటే నేనేం యాడ్ చేయలేదు మ్యూజిక్, అక్కడున్న మ్యూజిక్కే నేను పెట్టాను. జస్ట్ వాచ్ ఇట్.
ఐ థింక్ షో ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంది. సో అంతకుమించి ఉండదన్నమాట. అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి షో ఉంటుంది. సో టిల్ 9:30 వరకు షో ఉంటుంది. 6 to 9:30 వరకే ఆ షో ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ సూన్. బై బాయ్.